బుక్కపట్నం మండలంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అడుగడుగునా ఎంపీ ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం 4వ రోజు కొనసాగుతున్న పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పేరుతో చేపట్టిన పాదయాత్ర 4వ రోజు సోమవారం బుక్కపట్నం మండలంలో జరిగింది. మండల పరిధిలో ఎర్రంపల్లి నుండి గోనిపల్లి వరకు జరిగింది. పాదయాత్రలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. పాదయాత్రలో ఎంపీ ఎమ్మెల్యేలకు ఆయా గ్రామాల ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులు మంగళహారతులతో, పూల పుష్పాలతో స్వాగతం పలికారు. 4వ రోజు పాదయాత్ర ముగింపులో భాగంగా గోనిపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వేలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, నాడు చంద్రబాబు 2014 ఎన్నికల్లో లెక్కలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల మనిషిగా మంచి పరిపాలన అందిస్తున్నారని, ఎన్నికల్లో గెలిపిస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అర్హత లేని నాయకుడి కుమారుడైన లోకేష్కు మంత్రి పదవి కట్టబెట్టారని, ప్రజలను విస్మరించి ఎద్దేవా చేశారని, చంద్రబాబు మాటలు నమ్మి ఓటు వేసే అక్క చెల్లెమ్మలు బంగారు ఇంటికి రాలేదని, బ్యాంకులో వేలం వేశారని గుర్తు చేశారు. అక్కలు చెల్లెమ్మలు మళ్ళా ఓట్లు వేయించుకోవాలని చెప్పినాడు, అనుకుంటా ఉన్నాడు. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు ఒకసారి నమ్ముతా, 10 సార్లు నమ్ముతామా? నమ్మం కదా. నమ్ముతారక్క చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు నమ్ముతారు మీరు? నమ్మరు. జగన్ జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నవంబర్ 6, 2017 సంవత్సరం పాదయాత్ర మొదలుపెట్టి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ యొక్క పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మన గౌరవ పార్లమెంటు సభ్యులు, నా అన్నలకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు మాట చెప్పాడు. ఏమన్నా మనకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారు? మన పిల్లలకు ఒక్కరికి ఉద్యోగాలు రాలా. చంద్రబాబు నాయుడు కొడుకేమో ఓనామాలు రాని లోకేష్ బాబు కూడా ఈ మంత్రి పదవి వచ్చారు. ఏమంటావన్నా? ఓనామాలు రాని లోకేష్ కూడా మంత్రి పదవి వచ్చారు. మన బిడ్డలేమో వర్షాలు పడక కరువు కాడగా తల్లాడుతూ మనం బెంగళూరు పోయి కూలీలుగా వాచ్మెన్ జగన్మోహన్ రెడ్డిని తెలియకుండా ఉన్నారు. ఆ ప్యాన్ దెబ్బకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో ఎప్పుడు చెప్తా ఉంటా, బంగాళాఖాతాలను కలుపుతామని కలిపేసిన బంగాళాఖాతంలో కలిపేసిన చంద్రబాబు నాయుడు 2019 మే 30వ తారీఖున విజయవాడలో నేను వైఎస్ అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి తన గుండె నిండా అక్క చెల్లెమలే ఉండాలని చేసుకుంటా ఉన్నా. 30వ తారీఖున నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అక్క చెల్లెమ్మలు, రైతులు, అన్నదమ్ములు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నా అక్కలకు కానీ నా చెల్లెమ్మలకు కానీ ఈరోజు ఇంటికి పోయి అక్క ఒక కేజీ బియ్యం ఏంటంటే డబ్బా తీస్తే బియ్యం కనపడం లెక్క కనపడతా లోపల డబ్బా తీసే నేమేనాక ఈరోజు అక్కల ఇండ్లకి పోయేసి అక్క చెల్లెమ్మ ఒక 10,000 లెక్క కావాలంటే ఏ డబ్బా తీసినా కూడా లెక్కే లెక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకు. ఈ రోజు ఎక్కడ చూసారు అక్క చెల్లెమ్మల అకౌంట్ లో డబ్బులే కనబడతా ఉన్నాయి. అమ్మఒడి అంటారు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా ఒకటి అన్ని అక్కలకు చెల్లెమ్మలకు జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అమరావతిలో కూర్చొని నా అక్కలకు నా చెల్లెమ్మలకు ఏ విధంగా సాయం చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. వాడు కూర్చొని మళ్ళా పడతారు మీకు లెక్క, మీరేం భయపడకండి. మళ్ళా పడతారు సంవత్సరంలో లెక్కే అంతా మీకు లెక్కలేక. పట్టణంలో ఉండే మా అన్ని చెరువులను నింపే కార్యక్రమానికి మన పాదయాత్రలో భాగంగా మన మండలం మారాల రైతు సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో
ఆ మాట కట్టుబడి అతి త్వరలోనే మీ అందరి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 193 చెరువుల నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన బీసీ ఎస్సీ ఎస్టీలకు సగం పెంచారు. అదేవిధంగా మిత్రులారా, ఈ ప్రభుత్వంలోని ఏ కార్యక్రమం జరిగినా ఏ విధమైన కార్యక్రమాలు జరిగినా ఆ కార్యక్రమాలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రభుత్వాన్ని కూడా సగం పెంచాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.